హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీడిఎస్ గురు. ఫైనల్లీ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ సంబంధించి 2026 సంబంధించి షెడ్యూల్ 1 నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయిందండి. మనకు ఇక్కడ ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ మనకు ఎర్రర్ వస్తుంది కదా, ఈ ఎర్రర్ ఇక్కడ కాదు. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ హెల్ప్ అని ఉంది కదా, దిస్ వన్, ఇది ఉంది కదా, ఇక్కడ 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 ఉంది కదా, ఈ సైట్ ఒకసారి ఓపెన్ చేయండి మీరు. ఇలా ఓపెన్ చేయగానే మనకి ఇట్లా ఇంటర్ఫేస్ అనేది కనబడుతుంది. ఇక్కడ కొంచెం ఇట్లా కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూసినట్టయితే పాత నోటిఫికేషన్ అయితే ఇక్కడ లేదు, పాత వెబ్సైట్ అయితే ఇక్కడ లేదు. కొంచెం కిందికి వస్తే ఇక్కడ ఇక్కడ హోమ్ అని ఉంది, కనబడుతుంది కదా అందరికి. ఇక్కడ ఇది హోమ్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ ఫర్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 January 2026 ఈజ్ లైవ్ ఆన్ ద న్యూ వెబ్సైట్. క్లిక్ హియర్ టు విజిట్ ద న్యూ వెబ్సైట్. అంటే జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 January 2026 సంబంధించిన నోటిఫికేషన్ అనేది కొత్త వెబ్సైట్లో ఉంది. ఆ వెబ్సైట్ని విజిట్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయమని చెప్తుంది. మనం క్లిక్ చేద్దాము. ఓకే, లోడింగ్ అవుతుంది. చూడండి, మనకు ఫైనల్లీ ఇక్కడ కొత్త సైట్ అయితే ఇది. ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది, చూసుకోవచ్చు. నోటిఫికేషన్ ఉంది మనకి ఇక్కడ. నోటిఫికేషన్ చూడండి, డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్. ఓకే, ఇదైతే నోటిఫికేషన్ అండి. చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. ఓకే, ఇక్కడ కనబడుతుంది కదా మనకు 28 January 2026కి వచ్చిన నోటిఫికేషన్ అండి ఇది. ఓకే, కిందకి వెళ్తే రిజిస్ట్రేషన్, ఆన్లైన్ అప్లికేషన్, ఎడిట్ కరెక్షన్ విండో. ఓకే, ఇవన్నీ కనబడుతుంది ఇక్కడ మనకు. ఇక్కడ డేట్స్ అనేవి మెన్షన్ చేసి, ఇవి రీసెంట్గా ఈ నోటిఫికేషన్ అనేది కొంతమంది యూట్యూబర్స్ చూపెట్టారు. ఇది యూట్యూబ్లో సర్క్యులేట్ అయింది. ఇది చూసుకోవచ్చు నోటిఫికేషన్ మనం ఇక్కడ. ఓకే, సో మనం కొంచెం బ్యాక్కి వెళ్తే ఒకసారి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ యూజర్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ సబ్మిషన్, ఎడిట్ ఆర్ కరెక్షన్ విండో మనకి ఇక్కడ 3 కనబడుతున్నాయి. డేట్స్ ప్రకారం స్టార్ట్ అయింది 30th January. యూజర్ రిజిస్ట్రేషన్ అనేది ఎండ్ డేట్ వచ్చేసి 14th February వరకు అండి. అప్లికేషన్ అనేది 1st February అని చూపెడుతుంది ఇక్కడ. ఎండ్ డేట్ వచ్చేసి 16th February. సో ఇట్లయితే కనబడుతుంది. ఓకే, మీరు వేకెంట్ పోస్ట్ చూసుకోవాలనుకున్నా కానీ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. కొంచెం ల్యాగ్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు ట్యాప్ చేయగానే కనబడుతుంది కానీ కొంచెం ల్యాగ్ అవుతుంది. ఇప్పుడు సరిగా లోడ్ అవ్వలేదు, ఇంకా లోడ్ అవుతుంది. ఒక నిమిషం ఆగండి. సో ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంది. ఓకే, సో దిస్ వన్ అంతే. ఇక్కడ వేకెంట్ పోస్ట్ అని ఉంది కదా, నేను ఇంతకుముందు చెక్ చేసినప్పుడు ఇక్కడ ఓపెన్ అయింది ఇది, బట్ ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు. సమ్ ల్యాగ్ ఇష్యూ అనుకుంటా. ఇప్పుడు ఏంటి అంటే మీరు ఇక్కడ దీన్ని క్లిక్ చేయగానే, మీరు ఇక్కడ ఈ ఆప్షన్ పైన ట్యాప్ చేయగానే మనకు అక్కడ సెలెక్ట్ సర్కిల్ అని ఒక ఆప్షన్ వస్తుంది. సెలెక్ట్ సర్కిల్ అని. అండ్ దాని పక్కన ఇంకొకటి సెలెక్ట్ డివిజన్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఈ సర్కిల్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని, ఆ సర్కిల్లో ఏదైతే డివిజన్ మనం సెలెక్ట్ చేసుకుంటామో అక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అవి ఏబిపిఎమా బీపీఎమా అని క్లియర్గా ఉంటుందండి. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ఆన్ చేసి పెట్టుకోండి. మీరు ఇవాళ నుంచే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, ఫోటో సిగ్నేచర్ స్కాన్ చేసి పెట్టుకోండి. ముందుగానే సిగ్నేచర్ అండ్ ఫోటో స్కాన్ చేసి పెట్టుకోండి. తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇట్లా కనబడుతుంది న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. ఇక్కడ క్లిక్ చేయగానే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఈమెయిల్ అడ్రస్, వీరింటికి కూడా ఓటీపీలు వస్తాయండి. ఈ ఓటీపీ ప్రకారం ఓటీపీ అందులో ఎంటర్ చేసినట్టయితే మనకు తర్వాత ప్రాసెస్కి తీసుకెళ్తుందండి. సో ఇదండి మనకు నోటిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్. వెబ్సైట్ అయితే పూర్తిగా చేంజ్ అయిపోయింది, చూసుకోవచ్చు మీరు ఇక్కడ.
వెబ్సైట్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది. మొత్తం ఇంటర్ఫేస్ అనేది మొత్తం కొత్తగా వచ్చింది మనకి. ఈసారి మొత్తం అప్డేట్ చేశారు. అందుకే నేను మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నా, సైట్ ఓపెన్ అవ్వట్లేదని. అన్ని విధాలుగా ట్రై చేయడంతో ఇంతకుముందు ఓపెన్ అయింది. సో ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి కాబట్టి నేను ఇది వీడియో చేయడం జరుగుతుందండి. వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.